పారిస్ ఒలింపిక్స్ హాకీలో కాంస్యాన్ని అందుకుని సుదీర్ఘ కెరీర్ని ఘనంగా వీడ్కోలు పలికిన సీనియర్ గోల్ కీపర్ ఆర్పి శ్రీజేష్కు కేరళ ప్రభుత్వం 2 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. పారిస్ పారాలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా పిసిఐ ఉపాధ్యక్షుడు సత్యప్రకాష్ను ఎంపిక చేసింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ఎంపికయ్యారు. ఏ రేటింగ్తో అగ్రస్థానం పొందారు. ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత గ్రీకో రోమర్ రెజ్లర్ రోనాక్ దహియా కాంస్యం సాధించాడు. 110 కేజీల విభాగం కంచుపోరులో అతడు 6-1 తేడాతో కాప్ ఖాన్ తుర్కుయే పై నెగ్గి పతకం సాధించాడు. ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ద్వారా 2023 సీజన్కు ఏకంగా రూ.5120 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంది. నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులను నలుగురు తెలుగువారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న వారిలో హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ నరసింహ మంగ దొడ్డి, హైదరాబాద్ సిఎస్ఐఆర్ చీఫ్ ప్రిన్సిపల్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్రో, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ శ్రీమత్ తిరుమల గుదిమెళ్ల రఘుకాంత్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ ప్రవీణ్ ఉన్నారు.